సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్కి స్వాగతం. రకరకాల వంటకాలు చేసుకుంటామండి. ఎన్ని చేసినా పిల్లలు బయట నుంచి తెచ్చేవేవో తినేద్దాం అనుకుంటారు. మనకు కూడా ఏదో సాయంకాలం బయట నుంచి వచ్చేటప్పుడు బిస్కెట్లు తెద్దాం, చాక్లెట్లు తెద్దాం అలా ఫీల్ అవుతాం, చేసేస్తూ ఉంటాం ఆ పనులు. అయితే సాధారణంగా ఈ బేకరీల నుంచి తెచ్చే బిస్కెట్స్ పిల్లలకి కొంచెం ఇండైజేషన్ కలిగిస్తాయి. మనకు కూడా ఒక 4-5 తినేద్దాం అనిపిస్తుంది. 2 తిన్నాక ఆగదు చెయ్యి, ఇంకో 2 తినబుద్ధి అవుతుంది. తర్వాత రాత్రికి దాహం వేస్తుంది, అన్నం తినబుద్ధి కాదు, ఏదో గొంతులోకి వస్తున్న ఫీలింగ్ వస్తుంది. అందులో వాళ్ళు ఏం డాల్డా వాడారో లేదా ఏం ఆయిల్ వాడారో అని డౌట్గా ఉంటుంది. అయితే మనమే ఇంట్లో కుకీస్ లాంటివి రకరకాలు చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. జనరల్గా ఈ వీటికి బిస్కెట్లకి నెయ్యి వాడితే బాగుంటుంది. వెన్న కాదు, మన టేబుల్ బటర్ ఉంటుంది, అమూల్ బటర్ లాంటివి కూడా వాడుకోవచ్చు. లేకపోతే మనం అంతే అవన్నీ లేవనుకోండి, కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మిగిలింది మనం రిఫైన్డ్ ఆయిల్ వాడుకుంటాం కదా, సన్ఫ్లవర్ ఆయిల్, దాంతో కూడా చేసుకోవచ్చు. ఈజీ, బాగానే ఉంటుంది. రుచి తేడా ఏం పెద్దగా ఉండదు. కొంచెం నెయ్యి వేస్తాం కాబట్టి నేతి వాసన వస్తుంది. 1 కప్పు బిస్కెట్లు చేయాలనుకోండి, 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ నెయ్యి తీసుకోండి. దీనికి నా దగ్గర ఫ్రెష్ మంచి నెయ్యి ఉంది, సో నేను నెయ్యితోటి చేయాలనుకుంటున్నాను. పంచదారని కాస్త గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు బిస్కెట్లకి షుగరు నెయ్యి కలిపి పెట్టుకోవాలన్నమాట. అందుకని గ్రైండ్ చేసిన పంచదార ఒక 3/4 కప్పు. దీన్ని ఏం చేయాలంటే ఈ నెయ్యి పంచదారని బాగా కలపాలండి. ఇది ఎంత బాగా కలిస్తే మనకి బిస్కెట్లు అంత ఫ్లఫీగా చక్కగా వస్తాయి. ఇది కరిగిపోవాలి, కొంచెం నురుగులాగా రావాలి. కాస్త టైం తీసుకుని ఓపిక్గా చేయండి. ఇది లేదు అంటే పప్పు గుత్తితో హాయిగా చేసుకోవచ్చండి. ఇక్కడ ఇది స్టూడియోలో ఉంది కాబట్టి దీంతో తిప్పుతున్నాను. నేనైతే ఇంటి దగ్గర చేతితోటే తిప్పేస్తా. షుగర్ కరిగిపోయింది, చూడండి ఎలా చక్కగా వచ్చిందో. ఇలా ఫ్లఫీగా అయ్యాక మనం ఇందులో పిండి కలిపేయచ్చు. ఇది కలిపే ముందు మనం ఇంకొక చిన్న పని చేద్దామండి. మామూలుగా మనం బేక్ చేసుకోవడానికి కుక్కర్లో బేక్ చేసుకుందామని చెప్పే కదా, కుక్కర్లో కొంచెం ఉప్పు పోసి దాన్ని వేడి కానిద్దాం, అంటే వెచ్చబెట్టాలి దాన్ని. అది వేడి ఎక్కాక ఆ లోపల మనం పిండి కలుపుకుందాము. అది కలిపి పెట్టేసేయచ్చు. సో ఏం చేద్దాము, కుక్కర్లో టాటా సాల్టేనండి, ఏదో ఒక సాల్ట్, మనం మెత్తటి ఉప్పుని దానిలో అడుగుని పోసేసి దీన్ని వేడెక్కనివ్వాలి. ఇది వేడెక్కాక మనం అప్పుడు వీటిని బిస్కెట్లను కలిపేసేసుకోవటం, ఉండలు చేశాక ఇందులో పెట్టేస్తాం. ఇది వేడెక్కాక ఎలా చేయాలో చూద్దాం. 1 కప్పు మైదా పిండి, తర్వాత ఈ కప్పు మైదా పిండిలో నేను జనరల్గా ఏం చేస్తానంటే కొంచెం శనగపిండో గోధుమ పిండో ఏదైనా దీంట్లోకి వేస్తానండి. శనగపిండి వేస్తే ఈ మన బిస్కెట్లు కొంచెం కలర్ఫుల్గా వస్తాయి, రంగు బాగుంటుందన్నమాట. తర్వాత ఏమో కొంచెం రవ్వ కూడా వేస్తాను, బొంబాయి రవ్వ. 2 స్పూన్ల శనగపిండి, తర్వాత ఒక 2 స్పూన్ల బొంబాయి రవ్వ. మీకు ఏది నచ్చితే అది ఎక్స్ట్రా వేసుకోవచ్చు, ఏది నచ్చకపోతే అది మానేయచ్చు. దీంతోపాటు ఏం చేద్దామంటే 1 చిటికెడు సాల్ట్, చాలా కొంచెమే. తర్వాత ఏమో 1/2 స్పూను, చిన్న స్పూను బేకింగ్ పౌడర్. ఇది మనం పిండిలో అయినా కలిపేయచ్చు, దీంట్లోనా కలుపుకోవచ్చు. ఈజీగా ఏం చేయాలంటే దీన్ని చేత్తో కలిపేసుకోవాలి. ఒకసారి దీన్ని మొత్తం కలిపి అప్పుడు చూద్దాం. 1 చిటికెడు ఏలక పొడి, బిస్కెట్ల వాసన చాలా బాగుంటుంది ఏలక పొడి వేసుకుంటే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు. పిల్లలకి ఫ్రూట్ స్మెల్ నచ్చుతుంది అనుకుంటే మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ దొరుకుతుంది, అది కానీ పైనాపిల్ ఎసెన్స్ దొరుకుతుంది. ఏదైనా సరే ఎసెన్స్ లాంటివి ఏమైనా వేసుకున్నా కూడా బిస్కెట్ కాలుతుంటే కూడా భలే మంచి వాసన వస్తుంది. ఇలాచీ వేసి మనం జనరల్ స్వీట్ వాసన వస్తుంది. మన అలవాటు, మన ఇష్టాన్ని బట్టి. దీన్ని గోధుమ పిండి పిసికినట్టు పిసికేయాల్సిన పని ఏం లేదండి. జస్ట్ అన్నీ కలవాలి బాగా ఈవెన్గా. అండ్ ఈ నెయ్యి పంచదార కలిపాం కదా, ఆ మిక్స్చరు ఈవెన్గా కలిసిపోవాలన్నమాట. చూడండి ముద్ద కరెక్ట్గా వచ్చేసింది. పెద్ద పాలు పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ ముద్దను ఏం చేద్దాం, చిన్న చిన్న బాల్స్ షేప్లో, మనకి కుకీస్ కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. జనరల్గా మనం బేకరీల నుంచి తెచ్చేవి ఎట్లా ఉంటాయి, కొంచెం గుండ్రంగా, తర్వాత ఇట్లా ఫ్లఫీగా ఉంటాయి కదా, కొంచెం పెద్ద సైజు మనకు కావాల్సిన సైజులో చేసుకోవటము. ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసేసి ఆ నేతి పెట్టిన ప్లేట్లలో మనం కావాల్సినన్ని, అంటే దానికి సరిపడా పెట్టాలి, ఎక్స్ట్రా పెట్టకూడదు. అంచులు పగలకుండా చూసుకోండి. కొంచెం గుండ్రంగా షేప్ చేసుకోవటము. కొంచెం కొంచెం గ్యాప్ తోటి పెట్టుకోవాలి, మరి దగ్గరగా పెట్టకూడదు, ఇవి కాస్త పొంగుతాయి కదా. ఇలాంటి పనులు చేసేటప్పుడు మనం కుక్కర్ పెట్టాం కదా,
అలాగే ఇంకొకటి పెద్దది ఏదైనా ఇంకో వస్తువు కూడా ఉంటే 2 పెట్టుకుంటే ఎట్ ఏ టైం బిస్కెట్లు తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి ఎందుకంటే బేకింగ్కి ఒక 15 మినిట్స్ టైం తీసుకుంటుంది. 15 చెల్లగా 15 అదే ఒకసారి 7-8 పెడతాం, 7-8 చెల్లగా మళ్ళీ ఇంకో 7-8 అలా పెట్టాల్సి వస్తుంది. అదే మనం ఒకేసారి 2 పాత్రలు కనుక స్టవ్ ఎక్కించగలిగితే మన వెసులుబాటును బట్టి చేసుకోవచ్చు. వీటి మీద ఒక చిన్న మార్కింగ్ లాంటిది చేద్దామండి. ఈ పార్ట్లు పొంగుతాయి అన్నమాట. ఇవి బాగుంటుంది చూడ్డానికి. మనం ఇంట్రెస్టింగ్గా చేసుకోవచ్చు. ఒట్టిగా గీతలు గీయచ్చు, లేకపోతే చిన్న క్రాస్ లాంటిది ఏదైనా చేయొచ్చు. ఈ పార్ట్ పొంగుతుంది. మనం దీని మీద పెట్టే జీడిపప్పు కానీ, బాదం పప్పులు కానీ, లేకపోతే పిస్తా పప్పులు కానీ కొంచెం హోల్డ్ చేస్తాయి. అందుకని ఇలా కాస్త గీతలు గీస్తే బాగుంటుంది చూడ్డానికి. అప్పుడు మనకి బేకరీ ఫీల్ కూడా వస్తుంది పిల్లలకి. బాదం పప్పులు కానీ, పిస్తా పప్పులు కానీ, లేదా జీడిపప్పు కానీ చిన్నగా కాస్త ముక్కలు చేసి దాని మీద వేయండి. అవి ఏంటంటే బేక్ అయిపోతాయి, అతుక్కుంటాయి, అవి కూడా వేగుతాయి. చాలా రుచిగా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది. సెవెన్ పెట్టాము. ఇదిగో మన ఉప్పు వేడెక్కిపోయింది. ఒక ఇలాంటి స్టాండ్ ఏదైనా ఒక దాని మీద వేసేయండి. తర్వాత అలాగా ఈ ప్లేట్ని చేతులు కాలకుండా జాగ్రత్తగా అందులో ప్లేస్ చేసేయండి. గ్యాస్ కట్ తీసేసి ఈ మూత పెట్టేసేద్దాం. అంటే ఇంకా స్టీమ్ రావటము అలాంటివి ఏమి అవ్వవు అనమాట. ఈ ఉప్పు బాగా వేడిగా ఉంది కదా, వేడిగా ఉన్న ఉప్పు మీద మనం పెట్టిన ప్లేట్ తోటి చక్కగా కాలుతాయి. ఒక 15 మినిట్స్ నుంచి 18 మినిట్స్ అక్కడ. జనరల్గా 15 నిమిషాలు సరిపోతుంది. మనకి మాడుతోంది అలా అని అనిపిస్తే 12-13 నిమిషాలు టైం పెట్టుకోవాలి దీనికి. 12 మినిట్స్ అయ్యాక ఒకసారి ఓపెన్ చేసి చూసి బాగున్నాయా లేదంటే బాగా ఉబ్బినాయా, బాగా ఎక్కువ రుచిగా కనపడుతుందా, కాలినట్టు బేక్ అయిందా లేదా తెలుస్తుంది. అది చూసుకుని చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో అటు పెట్టండి దీన్ని. ఓకే, 15 మినిట్స్ తర్వాత చూద్దాం. దీంట్లో ఉన్న హాయ్ ఏంటంటే మనం ఎప్పటికప్పుడు మూత తీసి చూసుకోవచ్చు. బేక్ అయిపోయినాయి చూడండి. ఈ కలర్లో ఉండగా తీసుకోవచ్చు, లేదా ఇలాంటి కలర్ వస్తే కనుక ఇంకా కొంచెం డార్క్గా కనిపిస్తుంది, బ్రౌన్గా ఉంటాయి. ఎలా కావాలంటే అట్లా చేయొచ్చు. ఇదేంటంటే దీన్ని ప్లేట్ని బయటికి తీసేద్దాము. చల్లారాక మనం పిల్లలకి పెట్టేసేయచ్చు, డబ్బాలో వేసి అట్ట పెట్టేసుకోవచ్చు. అయితే దీంట్లో మనం ఇంకా 2-3 అమెండ్మెంట్స్ ఏమేమి ప్లస్ చేసుకోవచ్చు అంటే, ఒకవేళ పిల్లలకి చాక్లెట్ పౌడర్ అవి నచ్చేటట్టయితే మనము మైదా కానీ రవ్వ కానీ ప్లేస్లో చాక్లెట్ వేసుకోవచ్చు. ఎక్సలెంట్గా వస్తాయి, చాలా బాగుంటాయి. దీంతో పాటు నెక్స్ట్ టైము చిన్న చిన్న కుకీస్ చేయటం ఎట్లాగో చూపిద్దాం. మిల్క్ పౌడర్ తోటి బాగుంటుంది అది కూడా. సో ఈ ప్లేట్ బయటికి తీసేస్తున్నాను. మన దగ్గర ఇంకా పిండి ఉంటే ఇంకో ప్లేట్లో వీటిని రెడీ చేసుకోవటం, మళ్ళీ పెట్టేసుకోవటమే. అంటే ఈ ఉప్పుని పారే ఎక్కర్లేదండి. కుక్కర్తో పాటు పక్కన పెట్టండి. చల్లారిపోయిన తర్వాత ఏదైనా కవర్లో పోసి ఓ పక్కన పెట్టుకోండి. మనం ఎప్పుడు బిస్కెట్లు చేసినా కూడా ఈ ఉప్పుని హ్యాపీగా వాడేసుకోవచ్చు. చక్కగా ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు. ఇసుక పోసి కూడా చేసుకోవచ్చు. గండ్ర ఇసుక కనుక మనకు దొరికితే అది కూడా పోసుకోవచ్చు. చూడండి ఎలా కుదిరితే ఎట్లా. ప్లేటింగ్ చేద్దాం. ఇవి ఎట్లా వచ్చాయో చూద్దాం బిస్కెట్లు. ఇదిగోండి మన క్రంచీ కుకీస్ రెడీగా ఉన్నాయి. వీటిల్లో మనం బేస్ మాత్రం ఉంచుకుని ఏవైనా ఎలాగైనా మార్చేసుకోవచ్చు. చాక్లెట్ కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. రవ్వ శనగపిండి ముందు వెనక చేసుకోవచ్చు. అసలు అవి ఏవి వేయం, ఒట్టి మైదా పిండితో చేస్తామన్నా చేసుకోవచ్చు. నెయ్యి వాడచ్చు, లేదా బటర్ వాడుకోవచ్చు. మన అవసరాన్ని అవకాశాన్ని బట్టి మన ఛాయిస్ని బట్టి ఎలాగైనా మార్చుకోవచ్చు. ప్రయత్నం చేసి చూడండి. ఇలాంటివి చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి. నేను రెగ్యులర్గా చేసే మిల్క్ కుకీస్ కూడా వచ్చే వారం చూపిద్దాం. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రుచుల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.